అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వాళ్ళల్లో దాసు గారు, క్రాంతి పసుపులేటి గారు, విద్యార్థి గారు, చందు మీదప్పరెడ్డి గారు వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సో అసలు నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి అనేది దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్సర్ ఇప్పుడు నేర్చుకుందాం. ట్రాఫికింగ్. నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి? ట్రాఫికింగ్ అని పలకాలండి. వర్డ్ కిందే తెలుగులో ఇచ్చాను చూడండి. ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా, లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అక్రమ వ్యాపారం అని అర్థమండి. అంటే అది ఏదైనా అయి ఉండొచ్చు, మనుషులు అయి ఉండొచ్చు, లేదా వస్తువులు అయి ఉండొచ్చు. చట్ట విరుద్ధంగా తరలించడం లేదా అమ్మడాన్ని ట్రాఫికింగ్ అంటామండి. ఈ వర్డ్ని మనం జనరల్గా డైలీ లైఫ్లో స్మగ్లింగ్ అని వింటూ ఉంటాం. ఈ వర్డ్ చెప్తే అందరికీ మైండ్లో స్ట్రైక్ అవుట్ అవుద్ది అనమాట. స్మగ్లింగ్ అంటూ ఉంటారు. సో సేమ్ అనమాట. స్మగ్లింగ్ అంటే కూడా ఇదే మీనింగ్. సో అర్థమైంది కదా ట్రాఫికింగ్ అంటే ఏంటి అనేది. అంటే ఇది ఒక పని కాబట్టండి ట్రాఫికింగ్ని వెర్బ్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో ఇదే ప్లేస్లో మనం జనరల్గా డైలీ లైఫ్లో ట్రేడ్ ఆల్రెడీ చెప్పాను, స్మగ్లింగ్, డీలింగ్, ట్రేడింగ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటామండి. సో ఇదే పదాన్ని ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. ఎలాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి, నేర్చుకోవడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు కలిపి పలకండి. ట్రాఫ్ ఫిక్ ఇంగ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా మనం ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఇదే పదాన్ని మనం యూజ్ చేసి ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్ పనిష్డ్ స్ట్రిక్ట్లీ. తెలుసు కదా మనందరికీ డ్రగ్స్ అనేది ఎంత డేంజరు. ఈ మధ్యకాలంలో ఎంతమంది చిన్న ఏజ్లో పిల్లలు దానికి ఎడిక్ట్ అయి పాడైపోతున్నారు. సో అదే అనమాట. సో డ్రగ్ అక్రమ రవాణాకు కఠిన శిక్ష ఉంటుంది అని అర్థమండి. సో ట్రాఫికింగ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ యూజ్ఫుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ టాపిక్. ఈరోజు చాలా యూజ్ఫుల్ టాపిక్ అన్నాను కదా, అది ఏంటి అంటే రిలేషన్షిప్స్ని ఇంగ్లీష్లో ఏమంటాం. అందరికీ అన్నీ తెలియవండి, అందరికీ కొన్ని కొన్నే తెలుసు. కానీ నేను ఈ వీడియోని పార్ట్ 1, 2, 3గా చేద్దాం అనుకుంటున్నాను. అన్ని రిలేషన్స్ కవర్ చేద్దాం మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళని మనం ఇంగ్లీష్లో ఏమంటాము మన రిలేషన్స్ని అని నేర్చుకుందాం ఈరోజు. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ముందుగా మనం బేసిక్ నుంచి హయ్యర్ లెవెల్కి నేర్చుకుందామండి. ముందుగా నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎల్డర్ అంటే పెద్దవారికి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. యంగర్ అంటే చిన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మీకు బ్రదర్స్ మీకన్నా పెద్దవాళ్ళు అయితేనేమో ఎల్డర్ అని యూజ్ చేయండి, మీకన్నా చిన్నవాళ్ళు అయితే యంగర్ అని యూజ్ చేయండి. సో అర్థమైందా. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దన్న లేదా అన్న అంటూ ఉంటారు. ఓకేనా. యంగర్ బ్రదర్, యంగర్ అంటే మనం చెప్పుకున్నాం కదా చిన్నన్నైనా అవ్వచ్చు, లేదా తమ్ముడు ఉన్నట్లయితే తమ్ముడు అని కూడా చెప్తారండి. ఐ హ్యావ్ యంగర్ బ్రదర్ అని చెప్తూ ఉంటాము. సో అర్థమైంది కదా. ఎల్డర్ సిస్టర్ మీకు ఆల్రెడీ చెప్పాను, పెద్దక్క లేదా అక్క. నెక్స్ట్ యంగర్ సిస్టర్ అంటే మనకన్నా చిన్నవాళ్ళు, చెల్లి లేదా అక్క ఉందనుకోండి, ఇద్దరు అక్కలు ఉన్నారనుకోండి, వాళ్ళలో చిన్నక్కని యంగర్ సిస్టర్ అంటామన్నమాట ఇంగ్లీష్లో. సో నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ అంటూ ఉంటారండి. గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మ తరపు వాళ్ళైనా, తాతయ్య
అమ్మమ్మ కావచ్చు, నాన్న తరపు నానమ్మ తాతయ్య అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ అంటారండి. అందుకనే తాతమ్మలు అంటారు. సో అర్థమైంది కదా. నెక్స్ట్ అంకుల్. అంకుల్ అంటే మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు, మామయ్య అని మాత్రమే తెలుసు. కానీ బాబాయి అని కూడా అంటారండి. చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంట్. ఆంట్ అంటే మనకి తెలుసు, జనరల్గా మనం వాడుక భాషలో ఆంటీ అంటూ ఉంటారు. సో ఆంట్ అంటే అత్త లేదా పిన్ని అని అనొచ్చండి. అత్త అంటే మనకు అందరికీ తెలుసు. సో పిన్ని అని కూడా అంటూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెటర్నల్ అంకుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే దీని మీద చాలా ఫజిల్స్ ఇస్తారండి. ఇవి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకునే ట్రిక్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మెటర్నల్ అంకుల్ అంటే ఇక్కడ మెటర్నల్ అంకుల్లో ఫస్ట్ లెటర్ ఏముందండి, ఎమ్. అవునా. సో మదర్లో ఫస్ట్ లెటర్ ఏముంది, ఎమ్మే కదా. సో మెటర్నల్ అంటే మదర్ సైడ్ ఎవరైతే మదర్కి అంటే అమ్మకున్న అన్న కానీ తమ్ముడిని కానీ మనం మెటర్నల్ అంకుల్ అంటాము. అంటే మేనమామలే కదా. సో ఇది బండ గుర్తుపెట్టుకోండి. సో మెటర్నల్ అంకుల్ అంటే మేనమామ. అమ్మకి తరపున అన్నైనా, ఆమెకున్న అన్నైనా తమ్ముడైనా వాళ్ళని మెటర్నల్ అంకుల్ అనే పిలుస్తామండి ఇంగ్లీష్లో. నెక్స్ట్ పెటర్నల్ అంకుల్. పెటర్నల్ అనగానే మీకు ఆల్రెడీ సో ఇక్కడ ఫాదర్లో పానే పలుకుతాం, పెటర్నల్లో కూడా పానే ఉంటుంది. సో ఫస్ట్ లెటరు. సో గుర్తుపెట్టుకోండి. పెటర్నల్ అంటే నాన్న సైడ్ యొక్క నాన్నకున్న తమ్ముడు కానీ నాన్నకున్న అన్నయ్యని కానీ పెటర్నల్ అంకుల్ అంటారు. మీరు మెటర్నల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా పెటర్నల్ అనేది ఈజీగా మైండ్లోకి వచ్చేసిద్ది. సో రెండిటికి ట్రిక్స్ చెప్పాను, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో పెటర్నల్ అంకుల్ అంటే ఎవరు, నాన్న సైడు నాన్నకున్న తమ్ముడు కానీ అన్నయ్య కానీ. అంటే పెదనాన్నయ్య అన్న ఉండొచ్చు, బాబాయ్ అయినా అయి ఉండొచ్చు అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ పిబ్లింగ్స్. ఏమని పలకాలి, పిబ్లింగ్స్ అని పలకాలండి. అసలు పిబ్లింగ్స్ అంటే తల్లిదండ్రుల అన్నాదమ్ములైనా అయి ఉండొచ్చు, అక్కా చెల్లెళ్ళైనా అయి ఉండొచ్చు. వీళ్ళందరినీ కలిపి ఏమంటాము, పిబ్లింగ్స్ అంటాము. తల్లిదండ్రులు అంటే మన పేరెంట్స్, అంటే ఫాదర్ సైడ్ అయినా అయి ఉండొచ్చు, మదర్ సైడ్ అయినా. సో వాళ్ళ యొక్క అన్నాదమ్ములు లేదా అక్కా చెల్లెళ్ళు వీళ్ళందరినీ కలిపి పిబ్లింగ్స్ అంటూ ఉంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నిబ్లింగ్స్. నిబ్లింగ్స్ అంటే నేను మీకు అర్థం అవ్వడం కోసం మీ అని పెట్టాను. అంటే మన యొక్క అక్క కానీ అన్న కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే ఉండి వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళని నిబ్లింగ్స్ అంటామండి. అర్థమైందా. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అన్న చెల్లి ఉన్నారనుకుందాం, వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇద్దరు వీళ్ళకి ఇద్దరు ఉందాం అనుకున్నాం. ఎవరైనా ఉండి ఎవరయ్యే వీళ్ళ పిల్లలు అనగానే మా నిబ్లింగ్స్ అంటారు. సో ఇంగ్లీష్లో అయితే అలా అంటాము. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, చాలామంది వినే ఉంటారు సిబ్లింగ్స్ అని. అంటే ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హయ్యర్ లెవెల్ అన్నీ నేర్చుకుందాం పార్ట్ 2లో. వీటికి ఎగ్జాంపుల్స్ అంటూ ఏముండవండి, ఎందుకంటే ఇవన్నీ రిలేషన్స్ కాబట్టి. సో వీటికి డిఫరెంట్ క్విజెస్ అయితే ఇస్తాను. బేసిక్ నుంచి హయ్యర్ లెవెల్లో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఈ వీడియో వరకు సింపుల్గానే ఉంటుందండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్కి రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్ని మెలికలు ఉంటాయో అలాంటి మీ క్విజెస్ ఇస్తాను, రెడీగా ఉండండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఊరికే నేర్చుకోవడమే కాదు మీ లైఫ్లో కూడా యూజ్ చేయండి. రేపు రాబోయే క్విజెస్ ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్, యువర్ మదర్స్ బ్రదర్ ఈజ్ యువర్ డాష్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏమొస్తుంది.
సో మీ అమ్మ యొక్క బ్రదర్ను మీకు ఏమవుతారు? పెటర్నల్ అంకుల్, మెటర్నల్ అంకుల్, కజిన్ అవుతారా? ఓకేనా? నెక్స్ట్ ఛాలెంజ్. యువర్ పేరెంట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్. నేను ఇందాకే చెప్పాను. మీ తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఏమవుతారు? నిబ్లింగ్సా, సిబ్లింగ్సా, పిబ్లింగ్సా? కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు నేను అనౌన్స్ చేస్తానండి. మీ అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. ఈరోజే మీరు చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరు మీ సజెషన్స్ని, మీ వాల్యుబుల్ కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.